సిద్దిపేట జిల్లా వర్గల్ మండలంలో మెదక్ బీజేపీ పార్టీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునందన్ రావు మాట్లాడుతూ హామీలను నెరవేర్చడంలో రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు. వృద్ధులకు 4,000 పింఛనం ఇవ్వడం లేదని, ముఖ్యమంత్రి మాత్రం నెలకు 4,50,000 జీతం తీసుకుంటున్నారని విమర్శించారు. ధాన్యానికి 500 బోనస్ ఇస్తామని, 2 లక్షల రుణమాఫీ చేస్తానని రైతులకు హామీ ఇచ్చి మోసం చేసి అధికారంలోకి వచ్చి ఇప్పుడు మాటలు మారుస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట జిల్లా అధికార ప్రతినిధి నందన్ గౌడ్, వర్గల్ మండల బీజేపీ అధ్యక్షుడు టేకులపల్లి బాలరెడ్డి, సీనియర్ నాయకులు డిండి నాగరాజు, మహిళా మోర్చా వర్గల్ మండల అధ్యక్షురాలు జయమ్మ, మాజీ మండలాధ్యక్షులు బుచ్చిరెడ్డి, బద్రీనాథ్, ముడుసు నరేందర్ రెడ్డి, వడ్డెం మహేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. ఒక్కొక్కరికి 6 కిలోల బియ్యం ఇస్తా అని చెప్పినటువంటి పార్టీ నరేంద్ర మోడీ గారి పార్టీ, పువ్వు గుర్తు పార్టీ, నరేంద్ర మోడీ గారి పార్టీ నాకు అవకాశం ఇచ్చింది. 13వ తారీఖున మీరందరూ సీరియల్ నెంబర్ 3, ఎంత సీరియల్ నెంబర్, ఎంత సీరియల్ నెంబర్ అక్క, ఫోన్ తర్వాత అక్క, ఫోన్ లో మీ తమ్ముడే ఉత్తరం పంపిస్తాడు కానీ సీరియల్ నెంబర్ ఎంత, సీరియల్ నెంబర్ 3 మీద కమలం గుర్తు మీద ఓటేసి నన్ను గెలిపించమని మీ అందరినీ సమన్వయంగా వేడుకుంటున్నా. నాతో పాటు ఇంకా 2 పార్టీలు కూడా పోటీ చేస్తుంది. ఒకటి కారు గుర్తోళ్ళు, 10 ఏళ్లు కారు గుర్తుకు అవకాశం ఇచ్చిండ్రు. ఎవరు మీ ఎమ్మెల్యే, గజ్వేల్ ఎమ్మెల్యే ఎవరేమో మీ గజ్వేల్ ఎమ్మెల్యే అక్క, ఎవరు మీ గజ్వేల్ ఎమ్మెల్యే చెల్లె సపోర్ట్ చేస్తలేదు. మీ ఎమ్మెల్యే కదా అచ్చా, ఎన్నో గడవలేదా 10 ఏళ్ళ పోలే, టీవీలో చెప్తే వర్గాలకు రాలేదా, ఒక్కసారైనా వర్గాలు వచ్చిందా, నీకు వచ్చిందా ఈ మెమ్మగారికి వర్గాలు బస్ స్టాండ్కి వచ్చిందా, ఎంత అందంగా ఉంది మీరు వర్గాలు బస్ స్టాండ్ కట్టించిన బస్ స్టాండ్ సపోర్ట్ చేయక మీరు ఇట్లా అమాయకంగా ఉన్నారు కాబట్టి ఆ వెనకాల బస్ స్టాండ్ కట్టించారు. మీకు యాది కొత్తలేదు, ఏం కట్టించిండో ఏం కట్టియలేదో కూడా తెలుస్తలేదు. అవునా? ఇంకేం చేసారు కార్యాల్లో, ఊరు అవతల నేను వస్తుంటే రోడ్డు పక్కన ఇటుపక్క అటుపక్కన మంచి పొలాలు ఉండే, ఎకరం 1 కోటి 2 కోట్లకు పోయే భూములు గుంజుకున్నాడా? ఎన్ని పైసలు ఇచ్చిందో, ఎన్ని పైసలు, 5 లక్షలు, 10 లక్షలు, 15 లక్షలు ఇచ్చిండు. ఎవరు గుంజుకున్న కలెక్టరు, ఎవరు వెంకటరామరెడ్డి అనే కలెక్టర్ పని చేయలే. ఆయన ఎవరో భూములు అక్కువ దొరుకుతాయో చూసిండు, రైతులను పిలిచిండు, బెదిరించిండు. మీ భూమి అసైన్మెంట్ భూమి, మీ భూమి ఈలోన్ భూమి, మీ భూమి సర్కారు గుంజుకుంటుంది, సంతకం పెట్టని 10 లక్షలు ఇచ్చి 1,500 ఎకరాల వర్గాల కాడ గుంజుకున్నాడు. అవో గుంజుకున్నాడా, గుంజుకోలేదా? ఇప్పుడు ఆ భూమి ఎట్లా అమ్ముతున్నాడు, ఎట్లా ఎకరం అమ్ముతున్నాడు, ఎట్లా ఎకరం 1 కోటి రూపాయలకు అమ్ముతున్నాడు. ఇప్పుడు ఆ కలెక్టర్ సార్